సామాజిక అస్త్రం వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఇస్ శ్రావణి. ఉగ్ర రూపంలో ఉన్న ఏ అమ్మవారైనా ఏదో ఒక ప్రాణబలి కోరుతుంది. ఎప్పుడు పడితే అప్పుడు కాకపోయినా అమ్మవారి విశిష్టత రోజునైనా భక్తులు బలులు సమర్పిస్తారు. అయితే అతి భయంకరమైన ఉగ్ర రూపంలో ఉన్న ఒక అమ్మవారు మాత్రం ఏ ప్రాణిని బలి కోరదు. ఆ అమ్మవారి పేరు మేల్ మలయనూర్ అమ్మవారు లేదా అంగాల పరమేశ్వరి అమ్మవారు అని భక్తులు పిలుస్తారు. తమిళనాడు రాష్ట్రం విల్లుపురం జిల్లాలోని తిరుకోయిలూర్ సమీపంలో మేల్ మలయనూర్ అనే గ్రామంలో అమ్మవారి ఆలయం ఉంది. ఈ అమ్మవారిని కాళికా అమ్మవారు అని కూడా పిలుస్తారు. చెన్నై నుండి సుమారు 200 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అంగాల పరమేశ్వరి అమ్మవారు శివుడికి భారీగా పుట్టిన శక్తి స్వరూపిణి. ఒక దశలో భూలోకంలో అడుగుపెట్టి తన భక్తుల కోసం వారిని రక్షించడానికి ఈ అవతారం రూపుదాల్చిందని భక్తులు విశ్వసిస్తారు. అమ్మవారు చాలా కోపంతో కూడిన ఉగ్రశక్తి, మాయ, దుష్ట శక్తులను నిర్మూలించేందుకు పుట్టిన శక్తి రూపం. ఈ అమ్మవారు గ్రామదేవతగా స్థానిక ప్రజలు భావిస్తారు. మలయనూర్ గ్రామాన్ని దుష్టశక్తుల నుండి కాపాడేందుకు అమ్మవారు ఇక్కడ నివాసం ఉంటుందని భక్తుల నమ్మకం. ఎర్రటి ముఖం, పెద్దగా తెరిచిన నేత్రాలు, నాలుక బయటకు రావటం, చేతిలో తలలు, ఖడ్గాలు, మూతలేని దేవాలయం ఆకాశమే గబ్బిలంగా భావిస్తారు. ఈ రూపం శత్రుశాంతి, దుష్టశక్తి నిర్మూలనకు సంకేతం. ఈ ఆలయంలో ప్రతి అమావాస్యకు విశేష పూజలు జరుగుతాయి. మేకలు, కోళ్లు భక్తులు తమ మొక్కుల మేరకు బలి ఇస్తారు. అమ్మవారికి ఎండు చేపలు నైవేద్యంగా భక్తులు పెడతారు. ప్రతి నెల అమావాస్య రోజున ఇక్కడ ప్రజలు అమ్మవారికి దివ్య శక్తులు ఉంటాయని, ఈ ప్రాంతమంతా అమ్మవారి శక్తి ఉంటోందని ప్రజలు ప్రగాఢంగా నమ్ముతారు. ఈ అమ్మవారిని కలియుగంలో అడిగిన వెంటనే కోరికలు తీర్చే దేవతగా భక్తులు భావిస్తారు. అమ్మవారికి ప్రాణబలి ఇవ్వరు, కానీ నవకలశేల పూజలు చేస్తారు. అగ్నిసేవ పేరిట రాత్రి పూజలు నిర్వహిస్తారు. రాత్రిపూట అగ్ని ఎదుట నూనె పుల్లలు వేసి బలి రూపంలో నైవేద్యం సమర్పిస్తారు. ప్రతి నెల అమావాస్య రోజు అమ్మవారి విశేష పూజలు జరుగుతాయి. శ్రావణ మాసం, మహాశివరాత్రి, పౌర్ణమి రోజులు చాలా పవిత్రమైనవి. వేలాది మంది భక్తులు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ నుండి తరలివస్తారు. పితృదోష నివారణ, దెయ్యాలు, గ్రహబాధలు తొలగింపు, కుటుంబ శాంతి కోసం పూజ, గర్భ సంపత్తి కోసం మొక్కుబడులు, కోర్టు సమస్యలు, శత్రు దోషాలు తొలగించేందుకు అమ్మవారిని వేడుకుంటారు. ఆలయం పూర్తిగా మూతలేని ఆకృతిలో ఉంటుంది. దేవాలయం శక్తి క్షేత్రాల్లో ఒకటిగా భావిస్తారు. అమ్మవారికి నెయ్యి దీపాలు వెలిగించడమే ముఖ్యమైన పూజా విధానం. ఇది శక్తిపీఠాలలో ఒకటి కాకపోయినా భక్తుల విశ్వాసంలో ఓ అద్భుత ఆధ్యాత్మిక కేంద్రంగా ఉంది. మేల్ మలయనూర్ అమ్మవారి దగ్గర ఎన్నో అద్భుతమైన అనుభవాలు, జ్ఞాపకాలతో భక్తులు తిరిగి వెళ్తారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.